హిడ్మా దంపతుల అంత్యక్రియలు ముగిశాయి. ఒకే చితిపై పెట్టి దహన సంస్కారాలు చేశారు. అంత్యక్రియలకు గిరిజనులు భారీగా తరలి వచ్చారు. కన్నీటి వీడ్కోలు మధ్య హిడ్మా దంపతుల అంతిమ సంస్కారాలు ముగిశాయి. హిడ్మా తల్లి రోదనలు కన్నీళ్లు తెప్పిస్తా ఉన్నాయి. హిడ్మా దంపతుల అంత్యక్రియల్లో వేలాదిగా ఆదివాసీలు పాల్గొన్నారు. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. హిడ్మా భౌతిక కాయం రాగానే పెద్ద సంఖ్యలో ఆదివాసీలు అక్కడ స్థానిక గ్రామస్తులందరూ కూడా చేరుకొని రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హిడ్మా దంపతుల అంత్యక్రియలు ముగిసినట్టుగా సమాచారం వస్తుంది. చితి మీద పేర్చి హిడ్మా దంపతుల్ని ఒకే చితి మీద పేర్చి చితికి మంట అంటించినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో ఆ గ్రామం మొత్తం కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ ఉన్నారు. హిడ్మా అసలు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా రాలేదు, మనకి కనిపించలేదు. ఈరోజు జీవోత్సవంలా ఒక శవంలా తిరిగి వస్తాడని చెప్పి మేము ఊహించలేదంటూ వాళ్ళు రోధిస్తున్నటువంటి దృశ్యం కూడా కనిపిస్తుంది. హిడ్మాతో అక్కడ ఆ కుటుంబంతో పరిచయం ఉన్న వాళ్ళు, స్థానిక గ్రామస్తులు, గిరిజనులు, ఆదివాసీలు అందరూ కూడా అక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హిడ్మా దంపతులు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అడవిలోనే ఉన్నారు. వాళ్ళు కలిసే పోరాటంలో ఉన్నారు, విప్లవంలో ఉన్నారు, మావోయిజంలో ఉన్నారు. అడవుల్ని పట్టుకునే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు పోరాటం చేసినటువంటి పరిస్థితి. తుపాకులతో అంచెలంచెలుగా ఆ మావోయిస్టు పార్టీలో ఎదిగారు. ఎంతో అక్కడ వాళ్ళు ఇద్దరు కూడా కలిసే పనిచేశారు, కలిసే ఉద్యమంలో ఉన్నారు. ఇప్పుడు కలిసే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారంటూ ఆ గ్రామం రోధిస్తోంది. వాళ్ళు ఆ చితి మీద కూడా కలిసే పూర్తిగా చివరి అంతిమ సంస్కారాలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి అక్కడ గిరిజనులు రోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంటోంది. గతంలో అధికారులు కొంతమంది వచ్చారు, వీడియో తీశారు. హిడ్మాని ఇప్పటికైనా లొంగిపోమని చెప్పు, రామని చెప్పు, అందరిలాగా సాధారణ ప్రజల్లాగా ఇక్కడ బతకమని చెప్పు అని ఒక రిక్వెస్ట్ పెట్టారు తల్లితో వీడియో తీసి. ఆ వీడియో తర్వాత కూడా హిడ్మా రాలేదు. ఆయన ఛత్తీస్గఢ్ నుంచి ఈ మారేడుమిల్లి ఈ ఏరియాలోకి రావటం, అక్కడ భారీ ఎన్కౌంటర్ జరగటం, ఆ ఎన్కౌంటర్లో చనిపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. అంతకుముందు చాలామంది మావోయిస్టులు కూడా హిడ్మాతో పాటు చావున్నటువంటి ఇంకా అడవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉద్యమం చేసే పరిస్థితి లేదు, మనం విప్లవం అంటూ తుపాకులు చేతపట్టుకుని అడవిలో ఉండే పరిస్థితులు ప్రస్తుతం లేవు, మీరు వచ్చేయండి, లొంగిపోండి, మీ ఆయుధాలతో మీ సహచరులతో వచ్చి లొంగిపోండి అని చెప్పారు. కానీ హిడ్మా ఎక్కడ కూడా వినిపించుకోవాలా. హిడ్మా భార్య రాజే, తర్వాత ఇంకొక 4 మావోయిస్టులు, వాళ్ళ అనుచరులు, 6 కూడా ఎన్కౌంటర్లో హతమైనటువంటి పరిస్థితి. ఇంకొంతమంది మావోయిస్టులు ఇంకా అడవిలోనే తప్పించుకున్నారు. మన ఎన్కౌంటర్లో కొంతమంది తప్పించుకుపోయినట్టు పరిస్థితి. ఆ తర్వాత రోజే ఇంకొక 7 మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. అంటే ఆపరేషన్ కగార్ ఎంత సీరియస్గా జరుగుతుందో అర్థమవుతుంది. హిడ్మా గురించి తెలిసిన వాళ్ళు, గిరిజనులందరూ కూడా ఇప్పుడు స్వగ్రామానికి వస్తున్నారు, పూవర్తికి వస్తూ ఉన్నారు. హిడ్మాని కనీసం చివరిసారి ఒకసారి చూసుకుందాం, హిడ్మా ఎలా ఉంటాడో కూడా చాలామంది గిరిజనులకు తెలీదు. ఆయన గురించి ఎప్పుడు పేపర్లో చూడటమో లేకపోతే ఎక్కడైనా ఆయన పేరు ఏదైనా ఇలాంటి పోరాటంలో వినటమే తప్ప ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా మాట్లాడతాడు, ఉద్యమం గురించి ఏమేం చెప్తాడు, ఇవన్నీ కూడా అక్కడ స్థానికులకు తెలీదు. నేరుగా ప్రత్యక్షంగా ఎలాంటి బంధాలు లేవు ఆ ఊరితో. కొన్ని సంవత్సరాలుగా అతను 21వ ఏటలోనే ఊరిని వదిలేసి మావోయిజంలోకి వెళ్ళిపోయాడు, అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా చాలా కీలకమైనటువంటి పదవులను కూడా చేపట్టి మావోయిస్టు పార్టీలో ఎన్నో మెరుపుదాడులు చేశాడు. ఎంతోమంది జవాన్లని, పోలీసుల్ని చంపేసినటువంటి పరిస్థితి. మెరుపుదాడులు, గెరిల్లా దాడులకు పెట్టింది పేరు. ఒక్కసారి వ్యూహం రచిస్తే, జవాన్లకు సంబంధించిన స్థావరాల మీద ఒక్కసారి కన్ను వేసి ఒక మ్యాప్ గీస్తే, ఒక వ్యూహాన్ని రచిస్తే మొత్తం 10ల సంఖ్యలో జవాన్లని ఆన్ ది స్పాట్ చంపేసినటువంటి పరిస్థితి. సో అంత డేంజర్గా హిడ్మా దాడులు ఉంటాయి. మావోయిస్టు మొత్తం పార్టీలో ఇప్పుడున్న వాళ్ళలో హిట్ లిస్ట్లో నెంబర్ 1 వ్యూహకర్త, నెంబర్ 1 దాడులు చేసే, మెరుపు దాడులు చేసేటువంటి, గెరిల్లా దాడులు చేసేటువంటి మావోయిస్టు పార్టీ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది హిడ్మా ఒక్కడే. ఆ హిడ్మా కోసం ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా హిడ్మా కోసం వెతుకుతూ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఇటు మహారాష్ట్ర బోర్డర్లో కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా ఈ బోర్డర్స్లో కర్రీగుట్టలు, అంబూజ్మడ్ ఈ పర్వత ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పడతా ఉన్నారు. ఏ రోజు కూడా అతను దొరకల. హిడ్మా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ
మన బలగాలకి పోలీసులకి కంటికి కనిపించకుండా ఎంతో వేగంగా చిరుతలాగా తప్పించుకుంటూ పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది జవాన్లు అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. హిడ్మా దొరికేశాడు అనుకుంటున్న క్రమంలో సెకండ్ల వ్యవధిలో కళ్ళు గప్పేసి మెరుపు వేగంతో దూసుకుని తప్పించుకుని పారిపోయేవాడు అని కూడా చాలా కథనాలు మనం విన్నాం. కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరులే అని మన బలగాలు ఊపిరి పీల్చుకొని అక్కడ ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటే ఒక్క ఉదుటిన చిరుతలాగా దూసుకొచ్చి ఆయుధాలతో దాడి చేసి ఆన్ ది స్పాట్ 20-30 మంది జవాన్లను చంపేసిన చరిత్ర ఉంది. ఒకసారి దాడి చేస్తే 20 మంది, ఇంకొకసారి దాడి చేస్తే 30 మంది. ఇట్లా హిడ్మా వల్ల చనిపోయినటువంటి జవాన్లు కావచ్చు, పోలీసులు కావచ్చు 200 నుంచి 300 మంది వరకు ఉంటారు. ఎంతో పెద్ద పెద్ద జవాన్లు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో అందుకే అతను మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా పేరొందాడు. పోలీసుల హిట్ లిస్ట్లో నెంబర్ 1గా ఉన్నాడు. అతని కోసం గాలింపు తీవ్రంగా జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారు ఇవన్నీ చేపట్టిన తర్వాత వెంటనే మావోయిస్టులు కొంతమంది లొంగిపోతున్నారు, మన వల్ల కాదని. కొంతమంది ఇంకా అడవుల్లో ఉన్నారు, ఎన్కౌంటర్లో హతమైనటువంటి పరిస్థితి. ఇతని తల మీద 1 కోటి రూపాయల రివార్డు ఉంది. భార్య తల మీద, రాజే తల మీద 50 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఆ మృతదేహం కుటుంబ సభ్యులకు కూడా అప్పగించారు అధికారులు. అప్పగించిన తర్వాత ఆ గ్రామం మొత్తం కూడా రోధిస్తోంది. విగత జీవిగా తిరిగి వచ్చాడు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా, నా మాట విని ఉంటే బాగుండేది కదా, నా మాట విని ఆయుధాలతో సహా నీ సహచరులతో సహా నువ్వు మిగతా మావోయిస్టులాగా, మల్లుజుల వేణుగోపాల్లాగా, ఆశనలాగా, చంద్రనలాగా, ఇంకొంతమంది ఎవరైతే లొంగిపోయారో వాళ్ళలాగా నువ్వు కూడా లొంగిపోయి ఉంటే, నువ్వేదో నీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరితో కలిసి, ప్రభుత్వంతో కలిసి నువ్వు సాధారణ జనంలో కలిసిపోయి ఈ ఉద్యమాన్ని, విప్లవాన్ని వదిలేసి అందరిలాగా లొంగిపోయి నువ్వు కూడా వస్తే ఈరోజు బతికుండేవాడివి కదా అని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లికి ఆ పేగుబంధం ఉంటుందిగా, నా కొడుకు ఏ రోజైనా సాధారణ మనిషిలా వస్తాడు, మళ్ళీ నాతో పాటు తల్లి కొడుకుల బంధం మళ్ళీ ఉంటుందని చెప్పి ఆ తల్లి భావించింది. ఆ వయసులో కూడా ఆ తల్లి, మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుని ఒకటే రోధిస్తూ ఉంది. ఆ కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని సంవత్సరాల పాటు ఆ దంపతులిద్దరూ కూడా ఉద్యమంలో పనిచేశారు. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో హతమై మళ్ళీ ఆ దంపతులిద్దరూ, హిడ్మా దంపతులు ఇద్దరు కూడా కలిసే బతికారు, కలిసే చనిపోయారు. ఇప్పుడు కలిసే ఆ చితికి కూడా, ఒక చితి మీదే 2 మృతదేహాలను కూడా పెట్టి చితికి నిప్పంటిస్తున్నటువంటి దృశ్యం అక్కడ చూడొచ్చు. Basta, не я гаю.